హాయ్ అండి, సైట్కి అయితే వచ్చాము. ఈవేళ చాలా రోజులు అయిపోయిందనమాట. మధ్యలో ఖాళీ లేదు అసలు రావడానికి. సో మన ద్రాక్ష చూసారా ఎలా వచ్చిందో, చిన్న బంచ్ వచ్చింది. అండ్ అక్కడక్కడ కూడా ఉన్నాయి, పైన చూపిస్తానండి. అక్కడ ఒకటి ఉంది, అక్కడ చూడండి. ఇక్కడ ఒక చిన్న గుర్తుంది. అండ్ ఈ మధ్యలో అండ్ అలాగే ఇక్కడ చిన్న బంచ్ కనిపించింది. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. బట్ మొక్క అయితే కొంచెం డల్గా ఉంది. ఇవన్నీ ఏవో చిన్న చిన్న పురుగులు ఏవో పట్టినట్టుంది. ఆకంతా చూసారా ఎలా కొరికేసినట్లు అయిపోయిందో. అండ్ ఇది చూసినట్లయితే క్యాట్స్లో ఒక రేపరు. ఒకసారి అలా చూడండి, పై వరకు ఎంత బాగా వెళ్ళేసిందో. పట్టుకోవడం కూడా భలే పట్టుకుంటుంది గాడ్ని. మొత్తం మనకి ఇయర్ వస్తే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫ్లవరింగ్ ఉంది. ఇది సమ్మర్లోనే ఫ్లవరింగ్ ఉంటుంది కాబట్టి ఒక 1 వీకే ఉంటుంది ఫ్లవర్స్ అవి కూడా ఉండటం. బట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఎల్లో కలర్లో బాగా అల్లేసింది షెడ్ని. అండ్ నెక్స్ట్ వచ్చి మునక్కాళ్ళు అండి. చెట్టు నిండా కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలా కోయాలో చూడాలి. కొంచెం బ్రౌన్ కలర్లో తయారైనాయి కాళ్ళు అవి కూడా. సో ట్రై చేస్తాం ఎన్ని కోయగలిగితే అన్నీ. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. పెద్దగా ఏం లేవు, ఒక ఆనపక ఏదో ఉందంతే. సో కొన్ని ములక్కాళ్ళు అవి ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకుందాం. రింగుడు బీన్ అండి, వద్దంటే ఇవి కాస్తున్నాయి. ఇయర్ సీడ్స్ కోసం ఉంచేవి. ఏం పెద్ద ఇష్టంగా తినట్లేదు, ఇంకా వేస్ట్, స్పేస్ వేస్ట్ వీటి వల్ల. సన్లైట్ పడుతుంది బేస్ మీద. కాయలన్నీ అవుట్ సైడ్కే ఉన్నాయి కొంచెం ఎక్కువ. ట్రై చేద్దాం. కింద పడితే మాత్రం పక్క సైడ్లో పోతే బయటకు చేయాలి. ఇంకా అవి కోస్తే పడిపోతాయి అనుకుంటాను. లోపలికి కొద్దాం. సో కాకరకాయ కనిపిస్తుంది, లాగుతాను. ఎలాగే ఎక్కాను కదా. కాకరకాయలు బాగానే ఉన్నాయండి, కాస్త వెనక్కి ఉన్నాయండి. మునగ చెట్టు ఎంత బలంగా ఉందో మన కర్ర కూడా అంత బలంగానే ఉంది. ఇదేంటి వస్తుంది కాయ పడింది వచ్చా మునక్క సకానికి వెళ్ళిపోయింది. పత్తి మొక్క పడి ఈసారి ఒక వెదురుకర్ర ఏదైనా తీసుకొని దానికి కొంచెం గడ కడితే బాగుంటుంది అనుకుంటా. ఇది చాలా డెలికేట్గా ఉంది కాబట్లో. ఎలాగో వచ్చాను కదా, కొన్ని కాకరకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేది. ఇక్కడ కోసేసి దిగిపోదాం. చేనుగా ఉన్నాయి, చేను కూడా గట్టిగానే చేస్తాను. నెక్స్ట్ బొప్పాయిలు అండి. ఎలాగ తినేసి దొక్కాయ చిన్న చిన్నవే ఉన్నాయి. ఈసారి పెద్ద కాయలు లేవు. యాక్చువల్లీ లోపు ఇంకో మొక్క పెట్టేయాల్సి ఉంది. ఎందుకు ఎండింగ్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. కాయలు
సైజ్ తగ్గిపోతుంది కదా. ఇది కూడా అందట్లేదండి. అది రెడీ అయిందా? లేదు. లేదా? ఈ చిన్నది ఒకటే ఉంది. ఈ చెట్టు ఇక్కడ ఇంకా స్టూల్ వేసుకోవాలి. దీని మీద హైట్ ఎక్కువ ఉంది. అటు వస్తానండి. చిన్న కాయలన్నీ కూడా అసలు మనం ఎంతెంత కాయలు వచ్చాయి, అసలు పెద్ద కాయలు వచ్చేవి. సైజ్ తగ్గింది. కాకపోతే ఒక కాయ కోసేద్దాం. ఇది కూడా కొంచెం కలర్ రాకపోయినా ఆల్రెడీ రెడీ అయిపోయింది. లోపలి కలర్ వచ్చిందంటే. అండ్ ఆల్రెడీ కొన్ని కాయలు పండిపోతే కోసేసి అతను ఆల్రెడీ అక్కడ పెట్టాడు, చూపిస్తాను నేను. అవి ఒక 4-5 కాయలు ఉన్నాయి. వంకాయలు అయితే ఏమీ లేవు, ఇంకా అనపకాయ అంతే. ఓకే, ఒక 3 కాయలండి ఆల్రెడీ రెడీ అయిపోతే నాయుడు కోసేసి ఇక్కడ పెట్టేసి ఉంచాడు అనమాట. ఇంకా మేము రావట్లేదని. ఎందుకంటే పండినవి ఇలా పైన ఉంటే మాత్రం ఉడతలు తినేస్తాయి. సో టోటల్గా పపాయాస్ అయితే మంచి హార్వెస్ట్ వచ్చింది. మునక్కాడలు కూడా ఉన్నాయి, బట్ కొయ్యటానికి ఏమీ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ టైం కంపల్సరీ ఒక స్టిక్ తయారు చేసుకుంటే గడ అనుకోవచ్చు. నెక్స్ట్ ఆనపకాయండి. కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కోసేద్దాం. చాలా తక్కువ వచ్చినాయి చిక్కుడుకాయలు అయితే మన ఇంట్లో కంపేర్ చేసుకుంటే. చిక్కుడు పదులు ఇక్కడ పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. ఇంట్లోనే బాగుంటున్నాయి, బాగా వస్తాయి. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. కొన్ని చామంతులు అయితే స్టార్ట్ అయినాయండి, చూసుకుందాం. ఇవి దేశీ వెరైటీస్ అన్నమాట. ఇంకా కలర్స్ నార్మల్గా ఉంటాయి, మొక్కలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రస్తుతానికి పూజకైతే వాడుకోవచ్చు. ఇందులోనే కొన్ని మొక్కలు మొన్న మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వేసాను. సో ఫ్రెండ్స్, ఇదేంటి ఇవాళ హార్వెస్ట్. పపాయాస్ వచ్చినాయి అండ్ అలాగే కాకరకాయలు ఒక ఆనపకాయ వచ్చింది. 1/2 కిలో ఎంతో వస్తాయి అంతే. చిక్కుడుకాయలు అయితే చాలా తక్కువ వచ్చినాయి. సో కొన్ని మొక్కలు అయితే ఈ మధ్య కొంచెం వర్షాలు అవి కదా, చాలా మటుకు పెట్టినవన్నీ పాడైపోయినాయి. మళ్ళీ కొత్తగా తెచ్చి పెట్టాల్సిందే. సో ఇంట్లో అయితే మన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడైతే మరి
సరిగ్గా రావట్లేదని చెప్పాలి, ఇంకా 100% అయితే. సో నెక్స్ట్ మళ్ళీ మొక్కలు తెచ్చి పెడుతూనే ఉందాం అలా సక్సెస్ అయ్యే వరకు. సో ఇది ఇవాళ హార్వెస్ట్ అయితే పపాయ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం. హార్వెస్ట్ అంతా అయిపోయిందండి. లాస్ట్లో వాచ్మెన్ వచ్చి మళ్ళీ ములక్కాళ్ళు కోసాడనమాట. సో అందుకే ఇవి హార్వెస్ట్ టేబుల్ మీద కూడా పెట్టలేదు. సో లాస్ట్లో మళ్ళీ విడిగా యాడ్ చేస్తున్నాను.